ఆత్మీయతను ప్రారంభించు. అమ్మ నాన్న మన పూర్వీకులు ఆత్మీయులు కాకపోతే ఆత్మీయత నీతోనే ప్రారంభం కావాలి. మన పూర్వీకులు అమ్మ నాన్న రక్షింపబడకపోయినట్లయితే రక్షణ కార్యము నీతోనే ప్రారంభం కావాలి. నిన్ను కన్నటువంటి అమ్మకు నాన్నకు నీ ద్వారానే గుర్తింపు రావాలి, ఘనత రావాలి. తెరహు అంటే ఎవ్వరికి తెలియదు. అబ్రహాం ఈ భూమి మీద పుట్టి 4000 సంవత్సరాలు అయింది. ఈరోజు కూడా మన అబ్రహాం గురించి మాట్లాడుతున్నప్పుడు అబ్రహాము తండ్రి పేరును జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏమిటా పేరు? తెరహు. ఆ పేరు జ్ఞాపకం చేసుకోవడానికి కారణం ఎవరు? అబ్రహాము. సహోదరి సహోదరుడా, నిన్ను బట్టి, నీ జీవిత విధానాన్ని బట్టి, దేవుడు నిన్ను దీవించిన విధానాన్ని బట్టి అమ్మా నాన్నకు ఘనత రావాలి, అమ్మా నాన్న గుర్తుండిపోవాలి. అటువంటి జీవితం నువ్వు జీవించాలని దేవుడు కోరుతున్నాడు. మరొకసారి చెప్తున్నా, ఈరోజు దేవుడు నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడో తెలుసా? నీ పూర్వీకులు ఆత్మీయులు కాదు కాబట్టి నీ ద్వారా ఒక అద్భుతమైన ఆత్మీయ తరాన్ని ప్రారంభించాలని దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. నీ ద్వారానే లోకానికి క్రీస్తును పరిచయం చేయాలి అనే ఉద్దేశం దేవునికి ఉంది కాబట్టి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆత్మీయతను ప్రారంభించు, ఆదర్శంగా జీవించు.